హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గట్ల, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ముందుగా మీ అందరికీ వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే విషెస్. అండ్ ఎవ్రీ ఇయర్ 4th February is identified as a World Cancer Awareness Day to raise the awareness among the society. And this year theme వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. So what do you mean by united by unique? And every patient's cancer is unique and which is different from other individuals. But we all unitedly, like patient, doctor and community people, all unitedly we can conquer the disease even though they are heterogeneous in nature. So and ఈ వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా I want to share a few of the things, a few of the information, some of the information about the different or cancer related information. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ అంటే చాలా మందిలో భయం ఉంటుంది. ఆ భయాన్ని ముందు వదలండి. సో ఆ భయాన్ని కనుక మనం వదిలి క్యాన్సర్ సంబంధించిన నాలెడ్జ్ కనుక తెలుసుకోవడం ద్వారా ఆ భయాన్ని మనం సపోర్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హోప్ అండ్ క్యూర్ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ అనేది మనం ఒక పేషెంట్ ప్రాబ్లమో లేకపోతే ఒక డాక్టర్ ప్రాబ్లమో అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ నాట్ డీలింగ్ డాక్టర్ విత్ అ పేషెంట్, బట్ దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ. సో కాబట్టి ఎవ్రీ కమ్యూనిటీ పీపుల్ షుడ్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు కాంకర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. సో మనం మామూలుగా మనం ఒక పేషెంట్తో, క్యాన్సర్ పేషెంట్స్తో మాట్లాడడం, సో వాళ్ళకి మెంటల్గా, మోరల్గా సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అండ్ మనకి రకరకాల క్యాన్సర్స్ అనేవి రకరకాల కారణాల వల్ల రావచ్చు. సో మోస్ట్ కామన్గా చూసేటువంటి కారణాలు వచ్చేసి ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్, excess usage of all tobacco related products, and exposure to the sun, and unhealthy dietary habits, physical inactivity and genetic factors are the most common factors among the different causes. And how can we prevent anante by doing the regular health checkups and screening, and following the healthy and nutritious diet and physical activity, and avoiding excess alcohol consumption, and stay away from the all tobacco related products. సో ఈ విధంగా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలం. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ స్క్రీనింగ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు క్యాన్సర్స్కి మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేయగలిగినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం క్యూర్ చేయొచ్చు. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్. అండ్ మేల్స్లో చూసుకుంటే లంగ్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనకి 40 and above పై ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా మామోగ్రఫీ స్క్రీనింగ్ యాన్యువల్లీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఫ్రమ్ 21 to 60 years females. So once in every 3 years pap smear test is important. Wherever the facilities are available, co-testing also can be used as a screening marker. And when it comes to the ovarian cancer, CA-125 is a serum marker we can use. So and in case of males and females, lung cancer, to detect the lung cancer by doing the screening, low dose CT is the modality which is commonly used. So mostly chronic smokers whose pack years are more than 30 pack years and more than 60 years are selective patients, where those people have to go for annual low dose CT screening to detect the lung cancer early. And more than 50 and 50 above ఉన్నటువంటి మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి సీరం PSA అనే ఒక సీరలాజికల్ మార్కర్ ఉంటుంది. సో దాట్ annually we have to do and test for the elevations. And when it comes to the colon cancer లోపల మనకి once in every 5 years colonoscopic screening of the entire large intestine is important. If a strong family history is there, so last person of the family member who has affected with cancer, so వాళ్ళ ఏజ్ నుంచి 10 years before మనం పెట్టుకొని అక్కడ నుంచి మనం స్క్రీనింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చాలా స్క్రీనింగ్ మొడాలిటీస్ ఆర్ దేర్.
అండ్ మీ చుట్టుపక్కల ఎవరికైనా కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్తో డయాగ్నోస్ అయినట్టయితే సో అలాంటి వాళ్ళకి మీ మెంటల్గా మోరల్గా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కైండ్లీ రెఫర్ దెమ్ టు ద oncologist. And we Renova hospitals, we are having medical, surgical and radiation oncologists with us. So if any one of your friends are in need, kindly refer to us, we will take care of them. And so kindly ఈ ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ అవ్వండి. అండ్ మీ ద్వారా మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. సో తద్వారా కొంతమంది ప్రాణాలైనా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.